ఈరోజు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ప్రియతమ ఉప్పల్ ఎమ్మెల్యే గారైన లక్ష్మారెడ్డి అన్న గారు, మరి అలాగే మన కార్పొరేటర్ పన్నాల దేవేంద్ర రెడ్డి అన్న గారికి, ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి సోదరునికి సోదరిమణికి నా నమస్కారాలు. మల్లాపూర్లో ఇంతవరకు అన్ని విగ్రహాలు ఉన్నాయి, మన రెడ్డిది ఒక విగ్రహం లేదనే ఒక సంకల్పంతో మేము గత సంవత్సరంన్నర కింద దేవేంద్ర అన్న అడగడం జరిగింది. దేవేంద్ర అన్న ఏం లేదు, అన్ని విగ్రహాలు పెడుతున్నారు కదా రెడ్డి, మన విగ్రహం కూడా అక్కడ పెడదాం తీ, నేను ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు జాగా చూపిస్తా అని మనకు ఒక 3 నెలల తర్వాత ఈ జాగా చూపించడం జరిగింది. దాన్ని మా మల్లాపూర్ రెడ్డి సంఘం కమిటీలో పెట్టి మేమందరం మాట్లాడుకొని ఇక్కడ ఒక విగ్రహం పెడదామని అందరం ముందుకు వచ్చి ఒక చిన్న కమిటీ లాగా వేసుకొని మేము చందాలు చేసుకొని అందరం కలిసి ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఆ విగ్రహం పెట్టే సందర్భంలో మాకు కొన్ని అడ్డంకులు కూడా జరిగినాయి. ఆ అడ్డంకులను అధిగమించుకొని మేము ఈరోజు ఒక 6 నెలలు ఈ విగ్రహం కూడా పెండింగ్ పడ్డది. ఈ పెండింగ్ పడితే మిగతా వాళ్ళు కూడా ఫోన్లు చేసి రేట్లు ఏతలకు విగ్రహం పెట్టి ఇప్పటి వరకు దానికి అతిగతి లేదని కూడా మమ్మల్ని కొందరు ఏదైనా చేసి మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా మేము త్వరలో ఒక 15-20 రోజుల లోపలనే దాన్ని ఎమర్జెన్సీగా మేము అన్నీ చేసుకొని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి మేము ఈరోజు డేట్ పెట్టుకోవడం జరిగింది. ఈ డేట్ పెట్టుకున్న సందర్భంలో కూడా కొందరు వ్యక్తులు ఈ రోజు కూడా ఈ విగ్రహాన్ని ప్రారంభోత్సవాన్ని ఆపడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఆ దేవుని దయ, ఆ దేవుని కృప మా యందు ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే, ఉదాహరణకు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారిని తీసుకుంటే కూడా ఆయన వనపర్తి జిల్లాలో జన్మించి అప్పుడున్న 1869 సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ 60 రూపాయలకు పోలీసు ఎస్ఐ ఉద్యోగం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి నేను ఒక రెడ్డినే బతికితే బాగా కాదు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరు బతకాలని చెప్పి ఒక రెడ్డి అనే కాకుండా ప్రతి కులాన్ని, ప్రతి బంధువులను అందరూ నా బంధువులని ఆయన ఆలోచించి ప్రతి వ్యక్తికి సహాయం చేసుకుంటూ చివరకు విద్యనే ముఖ్యమని చెప్పి మన హ్యాబిట్స్లో రెడ్డి హాస్టల్ను స్థాపించి అందులో రెడ్డిలకే కాకుండా ప్రతి వ్యక్తులు ఈ రోజు మనం చెప్పుకుంటున్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదే హాస్టల్లో చదివి పెద్దవాళ్ళు అయినారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇది ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న కొన్ని సందర్భాలు మేము బయటకు చెప్పకుండా కూడా మా మనసును కలిసి వేస్తున్నాయి. రెడ్డిలు అంటేనే అడగదొక్కాలని చూస్తున్నారు, రెడ్డిలను ఎక్కడికి ముందు రానివ్వడం లేదు. కాబట్టి మా మనసు చాలా కలిసి వేస్తుంది. రెడ్డి అంటే పెట్టేవాడే మరి కొట్టేవాడు కాదు అని మీరందరూ అర్థం చేసుకొని రెడ్డిలను కూడా మీ సోదరులాగా, మన సోదరులాగా, మన కుటుంబ సభ్యులాగా అందరూ భావించాలని ఇక్కడ నుంచి అయినా అందరము రెడ్లను కూడా ఉద్దేశించి చెప్తున్నాను. రెడ్లు కూడా మనం అందరం అన్నదమ్ములము. మనకేమన్నా లోపల ఉంటే మనం మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, కానీ మనము 10 మందికి తెలిసేలాగా మాట్లాడుకొని 10 మందిలో ఒక పలసనయ్యే సందర్భాలు మీరు చేయొద్దని దయచేసి మీ అందరి ముందు చెప్తున్నాను. నేనేమన్నా అన్యాయం తప్పుగా భావించుంటే నన్ను క్షమించగలరు. ఏదంటే నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతా, నాకు లోపల పైకి మాట్లాడడం తెలియదు. దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించగలరు పెద్దలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.